దాంట్లో మళ్ళీ ఇండస్ట్రీస్ ఏదైతే మనం పెట్టిస్తున్నామో ఎంఎస్ఎంఈలో ఇప్పటివరకు మనం చేసింది చాలా చాలా తక్కువ. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు చాలా తక్కువ ఉన్నాయి. ఎంఎస్ఎంఈలో కూడా చూస్తే మొత్తం పిఎంఈజీపీ అనే కార్యక్రమంలో మనము మొత్తం చూస్తే గత సంవత్సరంలో కేవలం 18 కోట్ల రూపాయల ప్రాజెక్టు కాస్ట్ నిలబడే అంత, దానికి కావాల్సిన వచ్చిన అంత బ్యాంక్ లోన్లు కానీ సబ్సిడీస్ కానీ ఇచ్చాం. అంటే 18 crores మొత్తం జిల్లాలో అంత ప్రాజెక్ట్ కాస్ట్, లోన్స్ కాదు, సబ్సిడీస్ కాదు. సో కేవలం 18 కోట్ల రూపాయలతోని పెట్టగలిగే ప్రాజెక్టు కాస్ట్ యొక్క ఇనిషియేషన్ మనం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా ముద్రా బ్యాంక్ లోన్ కానివ్వండి, స్వానిధి కానివ్వండి, విశ్వామిత్ర కానివ్వండి, రకరకాల ప్రోగ్రాంలో, తర్వాత పిఎంఈజీపీ కానివ్వండి, అన్నీ కలిపి కేవలం 18 కోట్లే. అది సరిపోదు. మన మహిళలకి, తర్వాత యువకులకి ఇంకా పెద్ద ఎత్తున మన ముద్రా బ్యాంక్ లోన్స్ ఇప్పించాలి, పిఎంఈజీపీ ఇప్పించాలి. ఇవన్నీ వీటిలో డిస్కస్ చేసి టార్గెట్స్ పెట్టి, టార్గెట్స్ 5 అంతులు కానీ 10 అంతులు కానీ దీన్ని పెంచాల్సిందే అని ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మనం చూస్తే హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, హెల్త్ సెంటర్స్ కూడా ఇప్పుడు సుమారు 60 కోట్ల రూపాయలతోని వివిధ మండల క్షేత్రాల్లో హెల్త్ సెంటర్స్ కూడా కన్స్ట్రక్షను ఈరోజు రివ్యూలో బయటకు లాగాను. అది మళ్ళీ వేగంగా కంప్లీట్ చేయించి ప్రైమరీ హెల్త్ సెంటర్స్, సొసైటీ హెల్త్ సెంటర్స్ సుమారుగా 35 జాగాల్లో మనం కంప్లీట్ చేయాలి. అది కూడా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఎస్టీపీస్ అంటారు, రేపల్లె, చీరాల, బాపట్ల ఈ మున్సిపాలిటీస్లో అద్దంకి డేటా రాలేదు, ఎందుకంటే ప్రకాశం జిల్లా ఆఫీసర్ రాలేదు. ఆ డేటా కూడా తీసుకుంటే మనకి ఆల్రెడీ కాంట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి తీసుకుని వాళ్ళు కూడా 12 ప్లేసెస్లో ఈ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, అంటే ఇప్పుడు కూడా వాటర్ సప్లై మనకి ఇంపార్టెంట్ కాబట్టి వచ్చే నెల వాటర్ ట్రీట్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా తయారవుతుంది. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ కానివ్వండి, అవి కూడా చూస్తే సుమారుగా 9,000 స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్స్ దొరుకుతున్నాయి. అది టైమ్గా దొరుకుతుందా లేదా, ఎంత అమౌంట్ ఏంటి సంగతి అని చూస్తే సాటిస్ఫాక్టరీగా ఉంది, అది బాగానే ఉంది. మైక్రో ఇరిగేషన్లో చూస్తే మనకి మైక్రో ఇరిగేషన్లో డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, వేరేది కానివ్వండి, 90% సబ్సిడీ వస్తుంది. ఈ 90% సబ్సిడీ వస్తుంది కాబట్టి అందరూ దీన్ని వాడుకోవాలి. బడ్జెట్ ఎంతైనా ఇప్పిస్తాము, దట్ ఇష్యూ కాదు. ఈ 90% సబ్సిడీ ఉన్న మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి అందరూ అప్లై చేసి, ముఖ్యంగా రైతులు, చిన్నకారు రైతులు కానివ్వండి, యువకులు కానివ్వండి. దీంట్లో ఇంకోటి మేము చూసింది ఏంటంటే, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అని RKVY అనే కార్యక్రమంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయం వస్తే, మొన్ననే గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు వేమూరు నియోజకవర్గం వచ్చినప్పుడు పదే మమ్మల్ని అందరిని అడిగారు, హార్టికల్చర్లో ఎన్ని హెక్టార్లు మీరు పెట్టారు అన్న. ఎవరు ఏమి సమాధానం చెప్పినా ఆయన హ్యాపీగా లేదు, మీరు పెంచాల్సిందే అని అందరికీ గట్టిగా చెప్పారు. ఇప్పుడు మనం చూస్తే ఈ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద కేవలం 5,542 హెక్టార్ల భూమి 6 కోట్ల రూపాయలు స్కీమ్తోని అక్కడ పని జరుగుతూ ఉంది. యావత్తు మొత్తం జిల్లాలో ఎంత జరుగుతుంది హార్టికల్చర్ అంటే, కేవలం 14,224 హెక్టార్లో హార్టికల్చర్ ఉంది. దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ముఖ్యమంత్రి గారు దీన్ని అర్జెంటుగా పెంచమన్నారు. మన దగ్గర ప్రొడక్షన్ కూడా చూస్తే 2,46,268 మెట్రిక్ టన్ల ప్రొడక్షన్ ఉంది హార్టికల్చర్ది. సో ఇవన్నీ తొందరగా మనం పెంచే అవసరం చాలా ఉంది. దీనికి ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, మిగతా స్కీమ్లు అన్నీ చూస్తూ ఉంటే 90% ఈ స్కీమ్స్లో గ్రాంట్ ఉంది, సబ్సిడీ ఉంది. సో అందరూ వీటికి షిఫ్ట్ అవ్వాలి. అయితే ఆయిల్ పామ్ ప్రొడక్షన్ అని వెస్ట్ గోదావరిలో, కృష్ణా జిల్లాలో అక్కడిక్కడ చూస్తూ ఉన్నాం. ఆ ఆయిల్ పామ్ ప్రొడక్షన్ కూడా ఇక్కడ ప్రమోట్ చేయాలని ఒక ఆలోచన.
ఈ ఆలోచనల ప్రకారం అసలు అధికారులను అడిగాను, ఆయిల్ పామ్ ప్రొజెక్షన్ పెడితే ఎంత వస్తుందండి అని. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సంవత్సరానికి ఈ అన్ని ఖర్చులు పోను ₹1,00,000 అయితే వస్తాయి. మళ్ళీ సబ్సిడీలు అన్నీ ఉన్నాయి, మొత్తం సీడే సబ్సిడీలు వస్తుంది, 100% సబ్సిడీలు వస్తుంది అని క్లియర్గా చెప్తున్నారు. సో ఈ ఆయిల్ పామ్ అంటే ఏంటి, దీన్ని ఎలా చేయాలి ఏంటి అని అందరూ మనం ఒకసారి నేర్చుకోవాలి, తెలుసుకోవాలా, అర్థం చేసుకుని మనం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలా. హార్టికల్చర్ అధికారులు రెడీగా ఉన్నారు ఇవి చేయడానికి. ఇది కూడా మనం దీంట్లో ఇంట్రెస్ట్ చూపించి హార్టికల్చర్లో దిగి, హార్టికల్చర్లో ఆయిల్ పామ్ కానివ్వండి, బనానా కానివ్వండి, లెమన్ కానివ్వండి, ఇటువంటివి ఏవైతే ప్రోడక్ట్స్ ప్రొడక్టివ్గా ఉన్నాయో, ప్రాఫిటబుల్గా ఉన్నాయో దాంట్లో మనం డైవర్ట్ అయ్యి హార్టికల్చర్లో దిగే అవసరం చాలా ఉంది. అదేవిధంగా మళ్ళీ మనం చూస్తే ఇటీవల మనం ఇచ్చిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో మన జిల్లాకి సంబంధించిన విషయాలు ఏమిటి, క్లియర్గా ఆ బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు క్లియర్గా చెప్పారు. ఈసారి బడ్జెట్లో ఆక్వా కానీ, ఫిషరీస్ కానీ, హార్టికల్చర్ కానీ, మైనింగ్ కానీ, టూరిజం, ఈ అన్ని రంగాలలో ప్రత్యేక స్కీములు, ప్రత్యేక నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ మన జిల్లాలో ఉన్నాయి, మనకు సంబంధించినవి, మనం సంతోషపడాలి. అర్జెంటుగా ఇవేంటి అని తీసి చదివి అవి మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ మనం చూస్తే ముద్రా స్కీమ్లో కేవలం 28,048 బెనిఫిషరీసే మన దగ్గర ముద్రా స్కీమ్ కింద లోన్స్ తీసుకున్నారు. అది చాలా తక్కువ వేరే జిల్లాలకి కంపేర్ చేస్తే, ఇంకా ఎక్కువ మంది తీసుకోవచ్చు. కేవలం 332 కోట్ల రూపాయలే లోన్లు తీసుకున్నారు. ఇందాక నేను చెప్పింది 18 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాస్ట్, అది పిఎంఈజీపీ కింద. ముద్రా బ్యాంక్ స్కీమ్ కింద కేవలం 332 కోట్ల రూపాయలు లోన్లే తీసుకున్నారు. ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. డబ్బులు ఉన్నాయి, మనం అడగాలి, తీసుకోవాలి, తీసుకొని మనం ప్రాజెక్టులు పెట్టుకోవాలి. సో అందుకే మన యువకులు కూడా ఇవన్నీ తీసుకుని చూస్తూ ఉంటే, ఇంకోటి ఈ 332 కోట్లకి కూడా ఇవన్నీ ఎంఎస్ఎంఈకి సంబంధించింది కాదు. దీంట్లో 60% అగ్రికల్చర్కి సంబంధించింది. ఎంఎస్ఎంఈకి సంబంధించింది కేవలం 5%. ఈ 332 crores ఓన్లీ 15 crores ఎంఎస్ఎంఈకి సంబంధించింది. సో అవి ఇవి అన్నీ కలిపితే 20 కోట్లు కూడా కాదు. అంటే ఏం చేస్తున్నాం మనంతా మన యువకులు, మనోళ్ళు చాలా ఇన్నోవేటివ్ అని అనుకుంటూ ఉంటాం మనం, కానీ అది కనిపించలే. మనం ఎంటర్ప్రైజింగ్, ఇన్నోవేటివ్, కొత్త ఆలోచనలు, క్రియేటివ్ అనుకుంటున్నాం, కానీ అది ఫిగర్స్లో చూస్తూ ఉంటే కనిపించలేదు. సో ఇవన్నీ మనం చేయాలి, మన యువకుల్ని ప్రోత్సహించాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఒక సైడ్ అయితే, ఎడ్యుకేషను, మానవ వనరులకు సంబంధించిన స్కీమ్లు, ఎడ్యుకేషన్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఎంఎస్ఎంఈ, ముఖ్యంగా ఎంఎస్ఎంఈకి సంబంధించిన స్టెప్స్ చాలా తీసుకోవాలి. ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర స్కీములు ఉన్నాయి. మనము ముందుకు రావాలి, ముందుకు వచ్చి అవన్నీ మన చేతిలో తీసుకుని మనం అంచెలంచెలుగా మనం కూడా పెరగాలి. థ్యాంక్ యూ.